ఇవాళ కేసీఆర్ గారి బస్ యాత్ర సూపర్ హిట్ కావడంతో కాంగ్రెస్ బీజేపీలు నయా నాటకాలు ఆడుతూ ఉన్నాయి. నువ్వు కొట్టినట్లు చెయ్యి, నేను ఏడ్చినట్లు చేస్తా అన్నట్టున్నది కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళ కథ. ఇలా కాంగ్రెస్ బీజేపీల డ్రామా నడుస్తుంది రాష్ట్రంలో. ప్రజలంతా బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. ఈ 5 నెలల కాంగ్రెస్ పాలనలో వద్దురో నాయన ఈ కాంగ్రెస్ పాలన అన్నట్టు తయారైంది. ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తారని ప్రజల దృష్టి మరల్చేందుకు 2 పార్టీలు కుట్ర చేస్తా ఉన్నాయి. బీజేపీ కాంగ్రెస్లు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నట్లుగా తిట్టుకుంటున్నారు, నటిస్తున్నారు. వాస్తవానికి 2 పార్టీలు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయి. 2 పార్టీల మధ్య ఒప్పందం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలి. ఈ రీజనల్ పార్టీ ఉంటే ఏ రోజైనా మళ్ళా కేసీఆర్ దిక్కు ప్రజలు చూస్తారని ఇవాళ 8 సీట్లు పంచుకున్నారు పార్లమెంట్లో. వీళ్ళు 8 సీట్లు, వాళ్ళు 8 సీట్లు పంచుకున్నారు. కాంగ్రెస్ కి ఇచ్చిన 8 సీట్లలో బీజేపీ జాతీయ నాయకులు ప్రచారం చేస్తలేరు. బీజేపీ ప్రచారం తూతూ మంత్రంగా నడుస్తూ ఉంది. కాంగ్రెస్ కి ఇచ్చిన 8 సీట్లలో బీజేపీలు ప్రచారం చేయరు. బీజేపీకి ఉన్న 8 సీట్లలో కాంగ్రెస్ వీక్ క్యాండిడేట్లను పెట్టి, బలహీనమైన అభ్యర్థులను పెట్టి నామమాత్రమైన ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. కాంగ్రెస్ గెలవాలనుకున్న చోట బీజేపీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. బీజేపీ గెలవాలనుకున్న చోట కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టింది. ఇద్దరు కలిసి తెలంగాణ గొంతుక, తెలంగాణ సాధించిన తెలంగాణ ప్రజల అస్తిత్వమైనటువంటి బీఆర్ఎస్ ను, కేసీఆర్ ను దెబ్బతీయాలని ఇలా కుట్ర చేస్తా ఉన్నారు. గతంలో కూడా చూశాం. హుజూరాబాద్ లో, దుబ్బాకలో, మునుగోడులో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోయింది. పోతుందా డిపాజిట్? ఆ 3 చోట్ల బీజేపీకి సపోర్ట్ చేసింది కాంగ్రెస్. నాగార్జున సాగర్ లో బీజేపీ డిపాజిట్ పోయింది. ఆడ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ ను గెలిపించడానికి రుణం తీర్చుకునే ప్రయత్నం చేసింది. అంటే గతంలో ఉప ఎన్నికల సమయాల్లో కూడా కాంగ్రెస్ బీజేపీలు మ్యాచ్ ఫిక్సింగ్ పాల్పడడం వల్ల వాళ్ళ డిపాజిట్లు పోయినాయి. 3 జాగాల కాంగ్రెస్ డిపాజిట్ పోయింది, 1 జాగాలో బీజేపీ డిపాజిట్ పోయింది. అట్లా పోతాయా? అంటే మీరు కూడబలుపుకొని ఉప ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ను దెబ్బతీయాలని 2 పార్టీలు ఒకటైనాయి. లోకమంతా మీరు తిట్టుకున్నట్టు కొట్టుకున్నట్టు ఉంటుంది. తెలంగాణకు వచ్చేసరికి బీఆర్ఎస్ ను చూస్తే ఇద్దరు ఒకటైతారు. ఇడా చీకటి ఒప్పందం ఉంటుంది మీ ఇద్దరి మధ్యలో. ఈ విషయాలను తెలంగాణ ప్రజలు బాగా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇలా 5 నెలల్లోనే రేవంత్ రెడ్డి గారి పాలన రివర్స్ గేర్లో నడుస్తుంది. కొత్త హామీలు అమలు కాలేదు, కానీ ఉన్న హామీలు ఒకటొక్కటి ఆగిపోతా ఉన్నాయి. దవాఖానల్లో కేసీఆర్ కిట్లు బంద్ అయిపోయినాయి. 5 ఏళ్లు కేసీఆర్ గారు ప్రతి ఇంటికి ప్రతిరోజు త్రాగునీరు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 5 నెలల్లోనే 2 రోజులకు ఒక్కసారి నల్లా, దినం తప్పించి దినం నల్లా ట్యాంకర్లు కొనుక్కునే పరిస్థితి కల్పించింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు 5 ఏళ్లు కను రెప్పగొట్టకుండా సేపు కూడా కరెంటు పోకుండా ఇస్తే 5 నెలల్లోనే పట్టణాల్లో, గ్రామాల్లో రైతులకు కరెంటు కోతలు మొదలైపోయినాయి. కళ్యాణ లక్ష్మి చెక్కులు తులం బంగారం దేవుడెరుగు గాని కేసీఆర్ ఉండగా టక్క ఆడవిల పెళ్లిల కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తుండే. ఇలా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు స్లో అయిపోయినాయి. దానికోసం అక్కజెల్లెలు ఎదురు చూస్తున్న పరిస్థితి వచ్చింది. అంటే మీరు 5 నెలల్లోనే ఇలా మీరు పరిపాలనలో కొత్త ఇవ్వకపోగా పాతవి కూడా ఆపేసిండ్రు. ఇవాళటికి 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా రైతు బంధు వల్లే. కరోనా కష్టకాలంలో కేసీఆర్ గారు సకాలంలో రైతు బంధు అందించాడు. దాని పేరే పెట్టుబడి సహాయం. కల్లాలకు వడ్లు వచ్చినాయి, మార్కెట్లకు వడ్లు వచ్చినాయి, పెట్టుబడి సాయం ఇంకా రాలే. ఇక అది పెట్టుబడి సాయం ఎట్లయితుంది? దాన్ని పెట్టుబడి సాయం అంటారా? మీరు సకాలంలో పెట్టుబడి అందించకపోవడం వల్ల రైతులు 3 రూపాయలకు 4 రూపాయలకు వడ్డీలకు తెచ్చుకొని ఇలా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. దానికి మూల్యం మీరు చెల్లించుకోవద్దా? అందుకే ఇలా ప్రజలు డిసైడ్ అయింది. చెక్ బౌన్స్ అయితే శిక్ష ఎట్లా వేస్తారో బాండ్ పేపర్ బౌన్స్ చేసిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని
ఇవాళ ప్రజలు డిసైడ్ అయింది. అది నీకు అర్థమైంది కనుకనే నాడు ప్రామిసరీ నోట్ అన్నావు, నేడు గాడ్ ప్రామిస్ల పేరు మీద కొత్త నాటకం ఆడుతున్నావు. నువ్వు గాడ్ ప్రామిసులు పెట్టినా, మదర్ ప్రామిసులు పెట్టినా, ఇంకేం ప్రామిసులు పెట్టినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరు. రేవంత్ రెడ్డి ఇంకో కొత్త నాటకం స్టార్ట్ చేసిండు. అన్ని సెంటిమెంట్లు. కాంగ్రెస్ బీజేపీల నాటకాల్లోనే ఇంకొక నాటకం. ఇది తెలంగాణ ఆత్మగౌరవానికి గుజరాత్కు పోటీ అంటాడు. అసలు తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతికత రేవంత్ రెడ్డికి ఉందా? నువ్వు ఒకనాడు జై తెలంగాణ అనకపోతివి, ఒకనాడు అమరవీరుల స్తూపం దగ్గర 2 పూలు పెట్టకపోతివి. నువ్వు కూడా తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడతావా? తెలంగాణ ఆత్మగౌరవానికి నిజమైన ప్రతీక, నిలువెత్తు నిదర్శనం కేసీఆర్. ఇలా నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఎన్నిసార్లు ఢిల్లీ పోయినావు? నువ్వు ఏం చేయాలన్నా ఢిల్లీ పర్మిషన్ అయినా దానికి నీ ఎంబడ ఆయన ఉప ముఖ్యమంత్రి తోటిపల్లి కొడుకులకు రావాలి. నీ ఎంబడ ఇప్పటికి 20 ట్రిప్పులు వచ్చినావు నువ్వు 4 నెలల 5 నెలల. నువ్వు ఢిల్లీకి గులాంగిరి చేసుకుంటూ ఇవాళ ఢిల్లీ గులాంగిరి నడవదని నువ్వు మాట్లాడవచ్చు. నువ్వు చేసేదే గులాంగిరి. ఈ గులాంగిరిలు నడవకుండా పాలన చేసేది ఒక బీఆర్ఎస్. తెలంగాణ ప్రజలే హైకమాండ్ గా తెలంగాణ ప్రజల యొక్క ఆజ్ఞ మేరకు పనిచేసేది కేసీఆర్. మీరేమో ఢిల్లీ కనుసన్నల్లో ఢిల్లీ ఆజ్ఞలతో పనిచేసేటోళ్ళు మీరు. అంటే ఇదేదో గుజరాత్కు తెలంగాణకు సెంటిమెంటు, ఇది ఆత్మగౌరవం అని కొంత కొట్టుడు. రిజర్వేషన్ల గురించి కూడా ఈ పుణ్యాత్ముడు మాట్లాడుతుండు. రిజర్వేషన్లు పోతాయనో కొత్త నాటకం. పోతాయా రిజర్వేషన్లు? కేసీఆర్ లాంటి నాయకుడు ఉండంగా, ఇంత పెద్ద భారత రాజ్యాంగం ఉండంగా రిజర్వేషన్లు మారితే ఉంటుందా? ఆ ప్రభుత్వం ఉంటుందా? కూకటి వేళ్లతో పెకిలిస్తారు ప్రజలు. అంటే ఒకలేమో బీజేపీ వాళ్ళేమో హిందువుల ఆస్తులు ముస్లింలకు వంచుతారు అని చెప్పి ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. ఈయన రేవంత్ రెడ్డి గారేమో రిజర్వేషన్లు రద్దయితాయని మాట్లాడతారు. అది జరగదు, ఇది జరగదు. హిందువుల ఆస్తులు ముట్టుకుంటే ఈ సమాజం ఊరుకోదు, రిజర్వేషన్లు పోతే భారత రాజ్యాంగం అనుమతించదు, ఈ సమాజం ఒప్పుకోదు. ఏది జరగదు. కానీ వీళ్ళేంది, ఇద్దరి పరిస్థితి ఆగమాగం ఉన్నది. 10 ఏళ్ల పాలనలో జరిగిన ప్రగతి గురించి ఓట్లు అడిగే పరిస్థితుల్లో బీజేపీ లేదు. 5 నెలల తన పాలనకు రెఫరెండం అన్నాడు, ఇప్పుడు అది పక్కకు పెట్టిండు. 5 నెలల పాలనలో ఏం జరిగిందో చెప్పి ఓట్లు అడిగే పరిస్థితుల్లో కాంగ్రెస్ లేదు. ఇద్దరు కేంద్రంలో ఉన్న బీజేపీ తన 10 ఏళ్ల పాలన మీద ఓట్లు అడుగుతలేదు. 5 నెలల తన పాలన గురించి రేవంత్ రెడ్డి ఓట్లు అడిగే పరిస్థితుల్లో లేడు. ఒక ఆయన మతాన్ని అడ్డం పెట్టుకొని, ఇంకొక ఆయన రిజర్వేషన్లను అడ్డం పెట్టుకొని ప్రజలను సెంటిమెంట్ మీద రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. అది సాధ్యమయ్యే పని కాదు.